గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైం. ఈరోజు నేనైతే ట్రావెల్ చేస్తున్నాను విజయవాడ నుంచి గుంటూరు వరకు. స్పెషల్ 07783. రైట్ నో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే పెట్టేశారు. వెళ్ళి కూర్చోండి. అండ్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. పదండి, మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ నెంబర్ 07783 విజయవాడ నుంచి గుంటూరు వరకు. రేక్ షేర్ కూడా అవుతుంది. విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి మాచర్ల, మాచర్ల నుంచి నడుకుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఆఫ్ విజయవాడ. అయితే 5:26 అయింది. మన ట్రైన్ అయితే 6:20కి అయితే తీస్తారు విజయవాడ స్టేషన్ నుంచి. కోచ్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్స్. ఇవి పాత ఐసీఎఫ్ కోచెస్. నేనైతే ఇక ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే కూర్చుంటున్నాను. రికార్డింగ్ అది సింపుల్గా ఉంటుందని. మన ట్రైన్ అయితే విజయవాడలో 6:20కి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ గుంటూరు వచ్చేసరికి 7:20కి అయితే చేరుకుంటుంది. సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్తో కలిపి 6 స్టేషన్లో అయితే అవుతుంది ఈ ట్రైన్. 1 అవర్ జర్నీ అయితే పడుతుంది అండ్ కిలోమీటర్స్ వచ్చేసరికి 31 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే అలేపా నుంచి ధన్బాద్ వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే విజయవాడ ఎంజీఆర్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. 6:10 ఎగ్జాక్ట్గా పినాకిని ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ నుంచి. డీజిల్ లోకో. ఏదో రేకునైతే తీసుకొచ్చింది. రేక్ అది 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అంతే. ట్రైన్ అయితే 1 మినిట్ డిలే అయితే స్టార్ట్ అయింది. 6:20కి అయితే స్టార్ట్ అవ్వాలి. 6:21కి అయితే స్టార్ట్ అయింది ఫ్రమ్ విజయవాడ జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2. విజయవాడ జంక్షన్, బాయ్ బాయ్. విజయవాడ స్టేషన్లోకి అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం. ఇంకా వ్యాప్సాన్ లోకోతో ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేస్తాం. ట్రైన్ అయితే నెమ్మదిగా కృష్ణానది మీదకి అయితే వెళ్తుంది. కృష్ణా రివర్.
అయిపోయింది బ్రిడ్జ్ అప్పుడే. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి కృష్ణ కెనాల్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మన గుంటూరుకి అనేది లైన్ అనేది సపరేట్ అయితే అవుతుంది. స్ట్రైట్గా వెళ్ళిపోతే తెనాలి వెళ్ళిపోతాం, అండ్ మనం రైట్ టర్న్ తీసుకుంటే గుంటూరు అయితే వెళ్తాం. వెల్కమ్ టు కృష్ణ కెనాల్. ఒక 2 minutes హాల్ట్ తర్వాత కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి అయితే మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యాప్ 4 లోపు అయితే పుల్ చేస్తుంది మనం. పెద్ద టర్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మంగళగిరి. వెల్కమ్ టు మంగళగిరి. మంగళగిరి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మా ట్రైన్ 6:49కి. స్టేషన్ ఆర్ట్ వర్క్ అయితే బాగుంది. బాయ్ బాయ్ మంగళగిరి. మనకైతే సిగ్నల్ వచ్చేసింది. వెల్కమ్ టు నంబూర్.
బాయ్ బాయ్ నంబూరు. ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నంబూరు నుంచి. పెద్ద కాకాని. నెక్స్ట్ అయితే మన డెస్టినేషన్ అయిన గుంటూరు అయితే చేరుకుంటాం. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఆఫ్ గుంటూరు రైల్వే స్టేషన్. అక్కడ ఉండేది రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ అండ్ ఆ ట్రైన్కి రేక్షర్ కూడా ఉంది. కాచిగూడ నుంచి మెదక్ వెళ్ళే ట్రైన్తో. బ్లూ కలర్ కోచ్ బాగుంటాయిలే. బ్లూ కలర్ కోచ్ ఏమైనా మాత్రం ఎంతైనా వింటేజ్ లుక్ వింటేజే. ఫేవరెట్ లోకో WDG4D డీజిల్ లోకో. భలే ఉంటుందిలే డీజిల్ లోకో మాత్రం. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ గుంటూరు అనేది. అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ ట్రైన్లో అయితే చాలా బాగుంది. విజయవాడ నుంచి గుంటూరుకి అయితే 20 రూపీస్తో అయితే వచ్చేయచ్చు. 1 అవర్ జర్నీ అయితే టైం పడుతుంది. అండ్ ఎవ్రీ స్టేషన్ అయితే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది. వెల్కమ్ టు గుంటూరు. బోర్డు లేదట ఎక్కడైనా. అటుపక్క అయితే గుంటూరు సికింద్రాబాద్ మున్గూరు ట్రైన్ అయితే ఉంది. గుంటూరు జంక్షన్. గ్యాస్ ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.